పబ్లిక్ ఇక మా చెల్లె ఏమిగ్ర ముంగటేసుకున్నదో అడుచుకుందాం పాండ్రోల్లా. ఏం చేస్తున్నావే చెల్లె? కుక్కల హక్కులను సప్పుడు ఏరేంద్రా? అక్క బిర్యానీ ఇప్పిస్తావు కదా? అట్టి బిర్యానీ కాదురా తమ్ముళ్ళు, నాటుకోడి బిర్యానీ ఇప్పిస్తా. సప్పుడు ఏంట్రా? సప్పుడు ఏంట్రీ? కుక్కల హక్కులను కుక్కల హక్కులను కుక్కల హక్కులను కుక్కను చూస్తే శంగో బిల్లా అని ఉరుకుతుంది, ఇప్పుడేమో కాపాడాలే కాపాడాలి అంటాంది. ఓ చెల్లె ఏంది ఆ లొల్లి? కుక్కల హక్కులను కాపాడాలక్క. మనుషుల హక్కులకే దిక్కులేదురా నాయన అంటే కుక్కల హక్కుల్ని కాపాడాలనా? ఆయన ఏంది ఆ హక్కులు? భూమి మీద అందరికి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నట్టే కుక్కలకు కూడా ఉన్నదక్క. ఇప్పుడు లేదని ఎవరంటాండ్రే తల్లి? రోడ్డు మీద తిరిగే కుక్కలను షెల్టర్లకు తరలించాలని పెద్ద కోర్టు చెప్పిందంట కదక్క. పాపం నోరు లేని మూగ జీవాలాయే, వాటిని బంధించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇంకా ఏ లోకంలో ఉన్నవే తల్లి? టీకాలేసి ఇచ్చిపెట్టాలని తీర్పును సవరించింది కదా కోర్టు. అయ్యో అవునా అక్క? నేను ఇవాళ కుక్కల కోసం కొట్లాడతానని తెలిసే కోర్టు తీర్పు సవరించినట్టున్నది. నువ్వు పెద్ద కుక్కల సంఘానికి నాయకురాలు. మరి ఈ భూమి మీద ప్రతి కుక్కకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నదని తెలుసుకున్నారు, అందుకే తీర్పు సవరించిండ్రు. స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నది, పిచ్చిలైతే పిక్క బట్టి కరిసే హక్కు కూడా ఉన్నది. అయ్యో పిచ్చిదానా, అయ్యో పిచ్చిదానా, కరిసే కుక్క మొరుగది, మొరిగే కుక్క కరవది, నీకు తెలియదా? అంటే ఏందే నీ ఉద్దేశం? మొరవని కుక్కలకు దూరంగా ఉంటే సమస్య తీరినట్టే అంటవా? అవ్వక్క, సైలెంట్ గా ఉండే కుక్కల జోలికి అస్సలు పోవద్దు తెలుసా? ఇదంతా కాదు గాని ఒక్క మాట అడుగుతా చెప్పు. కుక్కల మద్దతుగా లొల్లి చేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు? అందుకే అక్క నాటుకోడి బిర్యానీ ఇప్పిస్తా అని చెప్పి ఇగో ఇలా అందరిని పట్టుకొని వచ్చిన. మీరెక్కడ దొరికిండ్రా? నాకు సుప్రీంకోర్టు తీర్పు కూడా సవరించిందట. నిన్న మొన్న లొల్లికి దిగుదామంటే ఇనకపోదిరి. బిర్యానీ పెట్టావా ఇప్పుడు? ఆగుండ్రి, ఒక మాట ఏదో అడుగుతున్నావు, ఏంది అది? కుక్కల మీద గింత ప్రేమ ఉన్నదానివి గానడమా గట్లెందుకు చేసినవే? ఎట్లా చేసినా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిరా అమ్మ. యాదికొచ్చిందా? అప్పుడేటి పోయిందే కుక్కల మీద పాయరా? కుక్కల కోసం ఏం కాదే అమ్మ, ఆ రోజు ఆఫీస్ లేట్ అవుతుంది నీకు అట్లా మస్క కొట్టినా గంతే. చిన్నదానివి కాదే నువ్వు. సరే ఇంకొకటి అడుగుతా చెప్పే. ఒకవేళ నువ్వు సాదుకోవాలంటే ఎసంటి కుక్కల్ని సాదుకుంటావు? నేనా అక్క? ఇంత పొడుగు జుట్లేసుకొని ఉంటాయి చూడు, ఫారిన్ కుక్కలు. అబ్బా గబట్టి నాకు మస్తు ఇష్టం. సాదుకుంటే గసుంటాయే సాదుకుంటా. అబ్బా ఎంత ముద్దుగుంటాయో. వా వా చెల్లే వా, అనుకున్నా నువ్వు కూడా అందరసటి దానివే అని. ఇవ్వలే అందరూ. మొదలు సుప్రీంకోర్టు చెప్పిన ముచ్చట్ల మీద ఢిల్లీలా లొల్లిలు చేసిన వాళ్ళు ఉన్నారు చూసినవా? గాలు అందులో ఒక్కలు కూడా ఊర కుక్కల్ని సాదుకునే ముఖమే కాదు. ఇవ్వల గెప్పకక్క నీకు ఒక సీక్రెట్ చెప్తా. ఢిల్లీలా కుక్కల కోసం లొల్లులు జరిగినాయి చూడు, ఆ లొల్లులు చూసినాకనే నాకు కూడా కుక్కల కోసం లొల్లులు చేయాలనిపించింది. ఏమొత్తది అట్లా చేస్తే? అంటే మనది కొవ్వలు కుక్కల కోసం కొట్లాడతలేరు కదా, అందుకే ఆ కార్యం మీద నేను ముగ్గటేసుకొని జంతు ప్రేమికురాలుగా పేరు తెచ్చుకుందాం అనుకున్నాక. ముక్క లేకుంటే ముద్ద దిగదు గాని జంతు ప్రేమికురాలు అయిపోతావా? అయినా సుప్రీంకోర్టు మొదలు చెప్పిన దాంట్లో తప్పేమున్నదే? కుక్కల మీద ప్రేమ ఎవరికి లేనట్టు ఓ పెద్ద రాదంతం చేస్తాండ్రు. ఇది కలికాలం అక్క, కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు ఈ రోజులల్లా కామను. లేని ఈకలు వీకినా లాస్ట్ కు ఆలే గెలిచిండు కదా. ఇప్పుడు మీరు ఈ లొల్లులు చేయబట్టి సుప్రీంకోర్టు తీర్పుని సవరించుకునే. మొత్తానికి నా పోరాటం ఫలించింది. అయితే మాకు నాటుకోడి బిర్యానీ పెట్టిస్తావా? అరే ఇంకోసారి బిర్యానీ అన్నారు అనుకో కుక్కల నుసుగొలుపుతా. ఆయన కోర్టు తీర్పు సవరించుకున్నది ఎప్పుడు? నువ్వు లొల్లికి దిగింది ఎప్పుడే? నీకేం తెలియదు అట్లా చెప్పుకోవాలక్క, లేకపోతే మనం ఎట్లా పేరుకత్తాను చెప్పు. సరేగా ఉండు మరి, కర్మ వార్తలు చెప్పేది ఉన్నది. సరే అక్క, కుక్కల కోసం నేను గొట్లాన్న ముచ్చట అందరికి చెప్పును. కుక్కల హక్కులను కుక్కల హక్కులను చెప్తా. చూసిండు కదనోళ్ళ మా చెల్లె శకుంతల ఎగ్రాము. వారం దినాలు బట్టి కుక్కల కోసం ఢిల్లీలో లొల్లులు చిన్నగా లేవు కదా. ఆఖరుకు ఇయ్యాల పెద్ద కోర్టే తన తీర్పును సవరించుకున్నది. కుక్కలను షెల్టర్లకు గుంట పోయి టీకాలేసి ఇచ్చిపెట్టాలని తీర్పు చెప్పేది. అంతేకాదు ఏడవాడితే ఆడ రోడ్ల మీద కుక్కలకు తిండి కూడా పెట్టదట. సపరేట్ గా అడ్డాలను ఏర్పాటు చేసి ఆడనే పెట్టాలన్నట తిండి. ఈ తీర్పును దేశమంతటా అమలు చేస్తే మంచిగుండని అనబట్టిండ్రు ఇప్పుడు తీర్పిన్నోళ్ళంతా. చూడాలి మరి ఏమైతుందో గానీ మనం తత్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రి. కుక్కల హక్కులను కాపాడాలి, కాపాడాలి, కుక్కల హక్కులను కాపాడాలి, కాపాడాలి. బాగా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, బిర్యానీ అనిపిద్దు. నేను ఎవ్వలు మా శకుంతలక్కవి కాదురా తమ్ముళ్ళు, జంతు ప్రేమికురాల్ని. అవ్వక నిజమే, నీది జాలిగుండే. కుక్కలకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇప్పిస్తావు. తమ్ము నువ్వేరా నన్ను అర్థం చేసుకునేది. అవురా తమ్ముళ్ళు, ఇప్పటిదాకా మీకు బిర్యానీ పెట్టిద్దామని అనుకున్నారా? అంటే ఇప్పుడు పెట్టి
మీ కడుపులో పరిగెత్తే ఎలుకల జీవి తీసేంత పాపాత్మురాల్ని కాదరా తమ్ముళ్ళు నేను. అందుకే నో బిర్యానీ.